జ్వాలతో జాలీగా అరే కొత్త షో. యాక్చువల్లీ మా నాన్నమ్మ కూడా నా పేరు జ్వాలుడు అని పెట్టాలనుకున్నది. ఇలా ఉంటేనే వీడు ఇంత నల్లగా ఉన్నాడు, జ్వాలుడు అని పెడితే ఆ జ్వాలలో మాడిపోయి ఇంకెలా అయిపోతాడని అది పెట్టదు. పేరు చేంజ్ చేసుకున్నా, జైన్ కుమార్. అంటే అట్లా చెప్పకపోతే మంచిగా ఇంటర్వ్యూ చేస్తారా లేదా అని. అది ఏంటి సినిమా మెగాస్టార్ చిరంజీవి డేరింగ్ అండ్ డాషింగ్ గా మెగాస్టార్ గారిని ఏదో అడిగారట. ఇప్పుడు అదొకటేనా ఇంకా వేరే ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ ఏం చేశాను? సీరియల్స్ అయితే 15 సీరియల్స్ చేశాను సార్. రంగుల రత్నం. మీ లైఫ్లో అంటే ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఎందుకు ఇండస్ట్రీకి అవసరమా, ఆడపిల్లకి ఇండస్ట్రీకి అవసరమా అని ఎవరన్నా అబ్జెక్షన్ చేసి ఆపారు? హే పూల రంగాడు, ఏ పూల రంగాడు, పూల రంగాడు. హే హలో హాయ్ అందరికీ నమస్తే, నేను మీ జల్సా జైన్. ఇదేంటి వీడి పేరు కొత్తగా జైన్ అని చెప్పి అనుకుంటున్నారా? అదేనండి, కొంచెం జీవితంలో మార్పు ఉండాలని చెప్పి ఇలా షర్ట్ మార్చా, అలా పేరు మార్చా. ఎనివే మీకు అందరికీ ఎంటర్టైన్ చేయడం కోసం నేను దేనికైనా రెడీ, ఏదైనా రెడీ. ఓకే, ఇదేంటి సడన్గా ఇక్కడ ప్రత్యక్షమైన అనుకుంటున్నారా? ఏం లేదండి, పవన్ సుత పబ్లిక్ మీడియా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం పవన్ సుత ఎంటర్టైన్మెంట్స్, పవన్ సుత డివోషనల్, ఇలా అన్ని ఛానల్తో మీ ముందుకు వచ్చి ఇప్పుడు ఎస్పెషల్గా ఒక ప్రత్యేకంగా గెస్ట్లను తీసుకొచ్చి మీకు పరిచయం చేసి వాళ్ళ కష్టాలు సుఖాలు, వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ సాడ్నెస్, వాళ్ళ జీవితంలో జరిగిన అన్నీ కూడా మీతో పంచుకోవడం కోసం ఇలాంటి ఒక సరికొత్త షో. దీన్ని షో అనకూడదు, ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం, ఒక ఇంట్లో తీసుకొచ్చి సకుటుంబ సపరివార సమేతంగా ఇంట్లోకి తీసుకొచ్చి గెస్ట్ని ఒక అతిథిగా ఆహ్వానించి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో ఒక స్పెషల్గా కొత్తగా ఉంటుంది. ఓకే రెడీ? ఈరోజు మన కోసం ఒక కొత్త గెస్ట్ వస్తుంది. వస్తుంది అనగానే అసలు ఏంటో అసలు మనస్సు అంతా ఏదోలా పులకించిపోతుంది. మీకు అర్థం కాదే, నేను ఈరోజు పూల షర్ట్ వేసుకున్నా అంటేనే వచ్చే గెస్ట్ అమ్మాయి అని అర్థం. తెలిసిపోయిందా? ఓకే, ఎనివే ఈరోజు ఒక్క అవకాశం వచ్చినా చాలు నా టాలెంట్ నిరూపించుకుంటా అనేవాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో తిరుగుతున్నారు. సో తన కళని ప్రూవ్ చేసుకోవడం కోసం ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ పడుతూ అవకాశాల కోసం చూస్తూ ఒక మంచి అవకాశాన్ని కూడా ఈ మధ్యనే అందిపుచ్చుకుంది. సో మనందరితో తన మాట ముచ్చట, తన హ్యాపీనెస్ని అంతా పంచుకోవడానికి మన ముందుకు వస్తుంది. యా జ్వాల 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 మదిలోన మల్లెల జ్వాల. అబ్బా అసలు ఆ పాట వింటేనే అసలు జ్వాలతో పెట్టుకుంటే కాలిపోతారు. హాయ్ అండి జ్వాల గారు. హలో. అంటే మీరు రాలేదేమో అని కొంచెం ఎక్కువ చెప్తున్నామ్మా. ఎక్కువ కాదు, చాలా ఎక్కువ. అది లేదండి, మా పవన్ సుత పబ్లిక్ మీడియా ప్రేక్షకులు ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. మేము ఇది కాన్సెప్ట్ ఎంచుకున్నది డిఫరెంట్గా ఉండాలని ఎంచుకున్నాం. మీకు ఒక ఇంటర్వ్యూ లాగా అనిపిస్తుందా? ఒక ఇంటికి ఆతిథ్యంగా వచ్చినట్టు అనిపించట్లే? ఎస్, అలానే ఉంటుంది మా పవన్ సుత పబ్లిక్ మీడియా. సో ఎనీవే ఈరోజు మన గెస్ట్ వచ్చేసింది. వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ సుత పబ్లిక్ మీడియా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి గెస్ట్లతో మిమ్మల్ని అందరినీ ఫుల్గా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. సో ఎనీవే స్టార్ట్ చేసుకుందామా? ఓకే, హాయ్ అండి. జ్వాల గారు, మీ పేరు వింటేనే ఏమంటారు, రగిలే ఒక జ్వాల ఎలా ఉంటుంది, అగ్నికణం. ముట్టుకుంటే కూడా అట్లనే ఉంటుందండి. అయ్యో, ఏదో మీ పేరు గురించి గొప్పగా చెప్తున్నాం. చెప్పండి, నేను అదే చెప్తున్నా. అంటే డిఫరెంట్గా ఉంది అని అంటున్నా. థ్యాంక్ యూ. జ్వాల అంటే ఎలా, అంటే మీ అసలు పేరు జ్వాలనా లేకపోతే వేరేనా? అసలు పేరు ఏం జ్వాల కాదు. మా నాన్నమ్మ గారి పేరు రాజేశ్వరి, ఆమె పేరే నాకు పెట్టారు. సో కానీ మా నాన్నమ్మ గారికి ఏంటంటే జ్వాల అంటే ఇష్టం, ఆ నేమ్ అంటే ఇష్టం. దాంట్లో ఒక ఫైర్ ఉంది, అట్లా జ్వాల అని పెట్టేసరికి ఇంకా ఓకే జ్వాల అనే ఫిక్స్ అయిపోయినా. నాకు కూడా పేరు బాగా నచ్చింది. ఇండస్ట్రీలో కూడా చాలా మంది అన్నారు జ్వాల అంటే సూపర్ నేమ్. మన పేరుని ఎవరైనా పొగిడితే అది ఒక హ్యాపీనెస్. నిజంగా సూపర్ అండి జ్వాల, అందులో పవర్ ఉంది జ్వాల, నిజం. సో అంటే జ్వాల ఆ పేరుకు తగ్గట్టే మీరు కూడా రగిలే పవర్ ఉందండి. అంటే అర్థమైందండి.
యాక్చువల్లీ మా నాన్నమ్మ కూడా నా పేరు జ్వాలుడు అని పెట్టాలనుకున్నది. ఎందుకో మరి నేనున్నా కదండి, అందుకే పెట్టలేదేమో. లేదు లేదు కాదండి, ఇప్పటికీ ఆ జ్వాలుడు ఇలా ఉంటేనే వీడు ఇంత నల్లగా ఉన్నాడు. జ్వాలుడు అని పెడితే ఆ జ్వాలలో మాడిపోయి ఇంకెలా అయిపోతాడని అది పెట్టలేదు. సరే ఎనీవే, ఏది అయినప్పటికీ నేను కూడా ఈ మధ్యన పేరు చేంజ్ చేసుకున్నా, జైన్ కుమార్. బాగుంది సార్, ఇలాగే అందంగా. అంటే అట్లా చెప్పకపోతే మంచిగా ఇంటర్వ్యూ చేస్తారో లేదా అని. ఏంటండి అప్పుడే పొగిడి అప్పుడే అది చేస్తారు. సరే ఓకే, జ్వాల గారు చెప్పండి సార్. ఇండస్ట్రీకి వచ్చి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరాలు ఏం లేదు సార్, జస్ట్ 6 months. అవునా? అదే 6 monthsలో నిజంగా ఇంత పేరు రావడం నిజంగా సూపర్ తెలుసా? జ్వాల కదా అందుకే వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది అసలు 6 monthsలోనే మీకు మంచి పేరు వచ్చింది, మీరు మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారని కూడా తెలిసింది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నేను ఏదనుకున్నానో దానికి రీచ్ అవుతానని నమ్మకం అయితే బాగా వచ్చింది. నాకు చాలా మంది ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వచ్చిన 6 monthsలోనే అంతమంది ఫ్రెండ్సా? చాలా మంది ఫ్రెండ్స్ నా కోసం నాగబంధనం స్టూడియోలో, అంటే నేను స్టూడియో కాదు సెట్లో నా కోసం బర్త్డే కూడా చేశారు. నాగబంధనం అంటే అదే క్షుద్ర పూజలా? అట్లా కాదండి, నాగబంధనం మూవీ, పెద్దకాపు హీరో తను, నాగబంధనం మూవీ అందులో నేను చేస్తున్నా. సినిమా పేరు? ఓకే ఓకే, నేను అడుగుదాం అనుకున్నా మీరు ఏం ప్రాజెక్టులు చేస్తున్నారు అని చెప్పి అడుగుదాం అనుకున్నా, మీరే చెప్పేశారు. అందులో నాకు బర్త్డే సెలబ్రేషన్ చేశారు. అక్కడే నాకు అర్థమైంది, నాకు ఇంతమంది నా కోసం ఇంతమంది ఉన్నారా నా వెల్ విషర్స్ అని నాకు అప్పుడు అర్థమైంది. ఓకే, అసలు ఒక 6 monthsలోనే మీరు చేస్తున్న ప్రాజెక్ట్లో మీకు అంతమంది మంచి ఫ్రెండ్స్ అయ్యి మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారు, సెట్లోనే మీకు బర్త్డే చేసి సెలబ్రేషన్ చేసి అంత ఫ్రెండ్స్ అయ్యారంటే నిజంగా అంటే మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో, మీరు ఎంత కలుపుకూలుగా ఉంటారో అర్థమవుతుంది నిజంగా. థ్యాంక్ యూ సార్, నేనే నమ్మలేకపోయాను నాకు బర్త్డే చేశారంటే. అసలు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఆ రోజు నా లైఫ్లో ఈ 25 yearsలో నా బర్త్డేలో ఫస్ట్ టైం నేను ఎక్కువగా సంతోషపడింది ఆ రోజే. మన మనుషులు మనకి ఎప్పుడు హ్యాపీ, మన మనుషులు ఎప్పుడు మనకి బర్త్డే చేస్తారు, అది ఫాదర్ అవని హస్బెండ్ అవని ఎవరైనా ఎనీథింగ్. బట్ ఫ్రెండ్స్ అది అతి తక్కువ పరిచయంలో నాకు బర్త్డే సెలబ్రేషన్ చేశారంటే అది అసలు చాలా అంటే చెప్పుకోలేను, అదొక ఎమోషన్. నేను ఆ రోజు ఏడ్చాను కూడా. ఎప్పుడండి మీ బర్త్డే? June 25 రీసెంట్లీ. మీరు చేస్తారా? అయ్యా నా బర్త్డేకే దిక్కు లేదు. అది నోట్ చేసుకుంటున్నారు కదా. మీకు విషయం తెలుసా, నా బర్త్డే మా నాన్నమ్మని అడిగా, నాన్నమ్మ నేను ఎప్పుడు పుట్టినా అని అడిగితే ఎండాకాలంకి వానకాలంకు మధ్యలో పుట్టినా ఉన్నది. అయ్యో నేను భూమి పుట్టినప్పుడు పుట్టారు అనుకున్నానే, అంటే ఏజ్ అట్లా కనబడుతుంది కదా. ఏరా రే, ఎలా రా నన్ను చూసి ఎలా అనిపిస్తుంది? అంటే పూల షర్ట్ వేసుకున్నారు కదా, అది అప్పటి వాళ్ళే వేసుకుంటారు. నాకు తెలుసురా, నువ్వు ఎందుకంటే వీడు ఎక్కడ నా వెంట పడతాడో అని చెప్పేసి నువ్వు అలా అంటున్నావు కదా. అంటే చాలా మంది వెంట పడతారు, అందులో మీరు ఒకరు అనుకుంటా, ప్రత్యేకంగా ఎందుకు అనుకుంటా? సరే జ్వాల గారు, నేను నా క్వశ్చన్స్ నేను అడుక్కోక నాకు ఎందుకండి ఇవన్నీ, కానీ మిమ్మల్ని చూస్తే ఎందుకో నా క్వశ్చన్స్ నేను అడుక్కొని పోవాలని అనిపించట్లేదండి. బయట అడుక్కున్నా పర్లేదు, ఆస్తులని పోగొట్టుకొని అడుక్కున్నా పర్లేదు, మీతో ఇలానే జాలీగా ఉండాలనిపిస్తుంది. జ్వాలతో జాలీగా, అరే కొత్త షో బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు మా ఇంటికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం మా పద్ధతి, అందుకే మిమ్మల్ని అలా నవ్విస్తున్నా. ఓకే, మీరు ఏమనుకోవట్లేదు కదా? నేనేమనుకుంటానండి. ఓకే, చాలా మంది నాగబంధనం సబ్జెక్ట్ ఏంటి అంటే చెప్పకూడదు, అంటే మామూలుగా జోనర్. నేనేమనుకుంటున్నా అంటే నాగబంధనం ఏదో ఏమంటారు, అదే అంటున్నా, నాగుపాము రాకుండా ఒక బంధనం వేయడం అలాంటిదే అనుకున్నాను. కానీ మన మధ్య మాత్రం బంధం ఉండాలి, కానీ బంధనం ఉంటుంది. ఓకేనండి. ఓకే, అన్న చెల్లెలు బంధం కదా. రాఖీ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టమంటే ఏదో నువ్వు గెస్ట్ నిన్ను ఏమనొద్దు ప్లీజ్. మరి అలా అనకుర్రా ప్లీజ్. అలాగే రా అన్నయ్య. ఇంటర్వ్యూ వద్దు ఏమొద్దు. ఇగో అట్లా అంటే ఎట్లా అన్నయ్య, ఒక చెల్లి మంచి లైఫ్ లీడ్ చేస్తే అట్లా అన్నయ్య అనొచ్చా? ప్రేక్షకుల కోసం గెస్టును గౌరవించడం మా పవనసుత పబ్లిక్ మీడియా ధర్మం కాబట్టి, అందులో మా సుదర్శన ఊకోడు కాబట్టి నేను ఎనివే ఏది ఏమైనప్పటికీ నవ్వించడం సార్ మన ధర్మం.
ఇది చూసావా ప్రేక్షకులు ఎంత బాగా నవ్వుతున్నారు, చూసావా తను కూడా ఎంత ఎంటర్టైన్మెంట్ అవుతుంది అంతే. సరే ఎనీవే, మీరు ఇప్పుడు నాగబంధనం సినిమా చేస్తున్నారు, మీ క్యారెక్టర్ ఏంటి అందులో? అందులో జస్ట్ నార్మల్ క్యారెక్టర్, అంత మరీ ఈ క్యారెక్టర్ అని ఏం లేదు. ఓకే. జస్ట్ అక్కడ ఏంటంటే ఒక గుడిలో బ్రాహ్మిన్స్ ఉంటారు కదా, ఆ క్యారెక్టర్. ఓహో ఓకే. ఎనీవే అంటే హీరో వాళ్ళ ఊర్లో బ్రాహ్మిన్స్ ఉంటారు కదా, విలేజ్ గెటప్ అని. విలేజ్ గెటప్. ఓకే, అంటే చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అనేది ఏం కాదు, ఆర్టిస్ట్ అనేది ఏదైనా చేయాలి. ఆర్టిస్ట్ అనేది ప్రతిదీ, అది తప్పు కానప్పుడు ప్రతి క్యారెక్టర్ చేయాలి, చేస్తేనే వాళ్ళని ఆర్టిస్ట్ అంటారు. నేను ఇదే చేస్తాను అదే చేస్తాను లేకపోతే ఇంకోటి చేస్తాను అని అంటే కాదు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ కలిసింది, మేమిద్దరం వెళ్ళాం, ఒక షూట్కి వెళ్ళాం, అది సుహాస్ మూవీ అనుకుంటా, ఓ బామ అయ్యో రామ. అందులో ఫస్ట్ నాకేం చెప్పారు, రాణి గెటప్ ఉంటుంది, సైడ్ క్యారెక్టర్ కానీ రాణి గెటప్ ఉంటుంది అని నన్ను అక్కడ పిలిచారు. పిలిస్తే నేను వెళ్ళాను, నాతో పాటు ఇంకా కో ఆర్టిస్టులు ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు, అందులో ఒక అమ్మాయి నాకు రాణి గెటప్ చెప్పారు, ఇప్పుడు చెలికత్తె గెటప్ ఏమంటున్నారు, నేను వెయ్యను అంటే అక్కడ వాళ్ళు చూసి ఈమె రాణి గెటప్ సెట్ కాదు చెలికత్తె గెటప్ సెట్ అవుతుంది అని మా ఇద్దరికి అదే ఇచ్చారు. నేను ఇంకొక అమ్మాయి వేసుకున్నాం, ఇంకొక అమ్మాయి వేసుకోలేదు. అక్కడ అది అయిపోయింది, కొంచెం చిన్న డిస్టర్బెన్స్ అయింది, అయినా ఓకే. తర్వాత ఆమెను ఎలా కన్విన్స్ చేస్తే తను వేసుకుంది. కన్వీనియన్స్ ఇస్తారు ఫస్ట్, మాకు పేమెంట్ కన్నా ఫస్ట్ కన్వీనియన్స్ ఇస్తారు అనమాట. సో వాళ్ళు వెహికల్ పెట్టలేదు కాబట్టి కన్వీనియన్స్ కోసం నేను ఆ కో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకొక అతను వచ్చాడు, ఏడి అనుకుంటా తను ఎవరో మరి. సార్ ఈ అమ్మాయికి కన్వీనియన్స్ కావాలని చెప్పి కన్వీనియన్స్ ఇప్పించి తర్వాత తను ఒక మాట చెప్పాడు, సార్ ఈ అమ్మాయి అసలు ఫస్ట్ రాణి గెటప్ అని తీసుకొచ్చాం సార్, బట్ దీనికి చెలికత్తి గెటప్ వేస్తే వేసేసుకుంటా సార్ అని ఒక్క వర్డ్లో చెప్పేసింది. కానీ ఎందుకు అని కూడా నన్ను ప్రశ్నించలేదు సార్. ఈ అమ్మాయి చాలా మంచిది, నెక్స్ట్ టైం కూడా ఈ అమ్మాయికి షూట్ చెప్దాం అన్నారు. ఆ సార్ నన్ను అడిగారు, నీకు అడగాలనిపించలేదా, నువ్వు అడగలేదా అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడిగితే నాకేం భయం లేదు, అడగొచ్చు నేను, బట్ నేను ఏ గెటప్ సెట్ అవుతానో మీకు తెలుసు. సో మీరు నాకు ఆ గెటప్ ఇచ్చారు, ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ని, మీరు డ్రైనేజ్ క్లీన్ చేసేది ఇచ్చినా నేను చెయ్యాలి, ఎందుకంటే నేను ఆర్టిస్ట్ని. మీరు ఏది ఇచ్చినా నేను చేయగలిగే అంత సత్తా నాలో ఉన్నప్పుడు అది రాణి అయితే చెలికత్తేటి ఏదైనా యాక్టింగే కదా. మీరు రాణి గెటప్ ఇచ్చినంత మాత్రం నేను రాణిని కాదు, చెలికత్తె గెటప్ ఇచ్చినంత మాత్రం నేను చెలికత్తెని కాదని చెప్పిన. చెప్తే తను చాలా అప్రిషియేట్ చేశాడు. నెక్స్ట్ టైం షూట్లో కూడా చాలాసార్లు నాకు చెప్పాడు, ఎక్కడికి వెళ్ళినా మనం పాజిటివ్ థింక్లో ఏది తీసుకున్నా ఎప్పటికైనా మన విజయం. అదే అంటారు కదా, పెద్దలే అంటారు, ఎంత ఓపిక పడితే అంత ఎదుగుదాం అంటారు కదా, అంతే. సో నేను అదే ఫాలో అయిపోతున్నా. నాకు కూడా చాలా ఎదురైన అలాంటి. ఎనివే మీ పాజిటివిటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ నేను ఎక్కువ పాజిటివ్గానే ఉంటాను సార్, నెగిటివ్గా ఎక్కువ నేను తీసుకోలేను తొందరగా. యా సూపర్ అండి, సూపర్. ఇప్పుడు అదొకటేనా, ఇంకా వేరే ప్రాజెక్టులు ఇంత నేను చేశాను అంటే సీరియల్స్ అయితే 15 సీరియల్స్ చేశాను సార్. 15 సీరియల్స్? కాకపోతే కంటిన్యూటీ క్యారెక్టర్స్ కాదు, కానీ రంగుల రత్నం సీరియల్లో మాత్రం కంటిన్యూటీ అంటే ఫ్రెండ్ రోల్స్ అవి చేశాను అంతే. ట్రై చేస్తున్నాను, బట్ ఎప్పటికైనా నాకు వస్తుందని అయితే నమ్మకం ఉంది. ఇప్పటికీ 2-3 సార్లు ఆడిషన్స్ కూడా వెళ్ళాను, కొత్త సీరియల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో అందులో అయినా వస్తుందని నేను నమ్మకంతో ఉన్నా, చూద్దాం. ఇప్పుడు రాకపోతే రేపు, అంతేగాని డిసప్పాయింట్ ఏం లేదు సార్. ఎక్కడ మీరు ఎక్కడ ప్రాపర్ అయితే శ్రీకాకుళం జిల్లా సార్, సోంపేట. ఏంటి సోంపేట అండి మీదే? ఒకసారి మాట్లాడండి. మాట్లాడే మీ భాష అంటే నాకు చాలా బాగుంటుందండి. ఆల్వేస్ సూపర్. యా అండి, సూపర్ అండి, మనసుకు హత్తుకుంటుందండి మీ ఫేస్ లాగానండి. థ్యాంక్స్ అండి. హాయ్ లాస్ట్ హాయ్ ఉంటుందండి. అయ్యండి నేను ఎందుకు అన్నా అంటే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వాల్తేరు వీరల ఎంత కల్చర్ కానీ అది కానీ ఎంత బాగా చూపించారు, నిజంగా సూపర్. ఆ భాష ఎక్కువ మత్స్యకారులు మాట్లాడతారు, అది కొంతమంది చాలా సిల్లిగా తీసుకుంటారు, కానీ అందులో ఎంత ఫీల్ ఉంటుంది తెలుసు, చాలా బాగుంటది. నేను ఎక్స్పెక్ట్ చేయాలంటే నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను లాంగ్వేజెస్ మారుస్తానండి, నాకు వస్తుంది. మేము రంగులు మారుస్తాము సరే వెళ్ళేలాగా, నువ్వు లాంగ్వేజెస్ మారుస్తావు. మరి ఆర్టిస్ట్కి తప్పదు కదండి. ఓకే, నువ్వు కూడా రంగులు మారుస్తావు తప్పదు కదా. విలేజ్ గెటప్ అన్నప్పుడు విలేజ్ అంటే గుర్తొచ్చింది, నాగబంధంలో ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ కదా, నాకెందుకో నీకంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ నాకే ఉంది. ఆ సినిమా వస్తే నేను చూడాలి, విలేజ్ గెటప్ లో నేను చూడాలి. విలేజ్ గెటపేగా, ఫొటోస్ కూడా ఉన్నాయిగా. వద్దు ఇప్పుడు వద్దు, ఎందుకంటే ఈ ఫీల్ని ఇలానే ఉండని, నేను విలేజ్ గెటప్లో స్క్రీన్ మీదనే చూడాలని నా కోరిక.
ఓకే ఎనివే నువ్వు డేరింగ్ అండ్ డాషింగ్ అని చెప్పి నాకు తెలిసింది, అవును కదా? అది నిజమే కదా. జ్వాల, పేరుకే జ్వాల, కానీ మామూలు కాదు. డేరింగ్ అండ్ డాషింగ్ ఏ విషయంలో అయినా ఇట్లా ఫటా 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 ఆడిస్తుంది అని చెప్పి నాకు తెలిసింది, అవునా? థ్యాంక్ యూ, మీ అభిమానం. మా అభిమానం కాదు, నీ ఏమంటారు, నీలో ఉన్న ఫైర్ అది, నీ జ్వాల. ఎప్పుడన్నా అలాంటి సిచ్యువేషన్ ఎదురైందా? ఎవరన్నా నిన్ను ఏదన్నా నిన్ను ఇబ్బంది పెట్టిన సందర్భాలలో ఫుల్ ఫైర్ అయిన సందర్భం ఉందా? ఇప్పటి వరకు నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఫస్ట్ నా పేరు వినే అమ్మో వీమితో పెట్టుకుంటే కొంచెం డేంజర్ అనేటట్టే ఉంటారు. అంతేలే, సూర్యుడి దగ్గరికి ఎవరు పోలేరు, జ్వాల దగ్గర కూడా ఎవరు పోలేరు. అర్థమైంది. సూర్యుడి దగ్గర ఎవరు పోలేరు, జ్వాల దగ్గరికి ఎవరు రారు. అంతే అంటున్నా. అక్కడికి పోయినా మాడి మసి అయిపోతారు, ఇక్కడ పోయినా మసిలో కలిసిపోతారు. అయినా పర్లేదు, నేను మాడి మసి అయిపోయినా ఇంతకంటే ఇంకా ఘోరంగా అయినా పర్లేదు, జ్వాల దగ్గరికి వెళ్తా, జ్వాల గుండెల్లో. ఓకే ఎనివే, నేను ఎందుకు డేరింగ్ డాషింగ్ అని చెప్పేసి అన్నానంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎందుకంటే మా ఇంటికి వచ్చారు కాబట్టి మా ఆతిథ్యాన్ని మీరు స్వీకరించాలి. స్నాక్స్ ఏమైనా పెడతారా? ఏంటో అడుగుతున్నావు? అంటే బ్రేక్ ఇచ్చారు కదా, స్నాక్స్ ఏం రాలేదు ఇంకా. ఏదో తేడా కడుగుతున్నావు. నువ్వు చేసింది అక్కడ ఏం క్యారెక్టర్ చేసినావు అది కరెక్ట్ చెప్పు. నేను ఇలానే ఫస్ట్ అంటే సెలబ్రిటీలకు ఆకలేదా స్నాక్స్ తినరా? ఓ అలాంటివా? మరి అంతే కదా. సెలబ్రిటీలకు చెప్పండి, లేదంటే మేమే బుక్ చేసుకుంటాం. సెలబ్రిటీలకు ఆకలి అవుతుంది అనేది సాయంత్రంగానే మాకు మాకు అలవాటు లేదు. మేము అంటున్నాం సెలబ్రిటీ, నన్ను నేను సెలబ్రిటీ అనుకుంటున్నా. ఓకే, మీరు జ్వాల పక్కన ఉంటే బలవంతంగా అయినా నేను ఒప్పుకుంటానండి. మీరు సెలబ్రిటీ బలవంతంగానే అంటే మీరు ఒప్పుకోపోతే చంపేటట్టున్నారుగా. ఎనీవే ఏది మాట్లాడినా నువ్వు మాట్లాడితే ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. అయినా మా ఇంటికి వచ్చారు కాబట్టి వెళ్ళే వరకు ఆ ఫీలింగ్ ఉంచుకోండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. మా ఇంటికి వచ్చారు, మా కుటుంబంలో మీకు ఆతిథ్యం ఇస్తాం. మావాడు వస్తాడు, మీకు ఒక ఏమంటారు వాటర్, కూల్ వాటర్ తీసుకొచ్చి మీకు ఇస్తాడు. ఇస్తాడు కాదు, సారీ ఇస్తుంది. మేము నేను ఏదో జ్యూస్ ఎక్స్పెక్ట్ చేశానే. అదే నీకు ఏ జ్యూస్ కావాలంటే ఆ జ్యూస్ కావాలా? నా స్కిన్ కి బీట్రూట్ జ్యూస్ అయితే ఐ థింక్ బెటర్ అనుకుంటా. బీట్రూట్ ఎస్. రివారా ఇంతసేపా నీళ్ళు ఇవ్వడానికి పిలిచావా? నేను అరిచినా కూడా దీనికి పిలిచినలాగానే అనిపిస్తుంది. సరే, మన గెస్ట్ ఎవరేమైనా అట్లా అడిగితే ఎవరనుకుంటున్నావు? ఆర్టిస్టా? అవునా? అయితే నాది ఒక మంచిగా బొమ్మ గీయరాదు? ఇగో అన్ని మంచిగా రావాలి జడా. రివారా ఆర్టిస్ట్ అంటే బొమ్మలు గీసేది కాదు, మరి ఆర్టిస్ట్. ఓహో, అంటే పెయింట్లు వేస్తారు కావాలేనా? మేడం ప్లీజ్ అండి, జ్వాల గారు, ఆర్టిస్ట్ అంటే పెయింట్లు వేయడం, బొమ్మలు గీయడం, ఇది వేరే ఆర్టిస్టులు. అలా కాదు, ఆర్టిస్ట్ అంటే యాక్టర్ అన్నట్టు ఇవే. ముక్క ముందు చెప్పాలి, ఇప్పుడు చెప్తే ఎట్లా? నాకేం తెలుసు నువ్వు ఆర్టిస్ట్ అన్న పెయింట్లు వేసేది ఇవన్నీ చెప్తావు, నాకేం తెలుసు. సరే, చాలా సినిమాలు చేసింది అండ్ సీరియల్స్ కూడా చేసింది, తెలుసా? అవునా? సీరియల్ చేస్తావు నువ్వు? ఎందులో చేసినావు? మీరు చూడరా? రివారా చూస్తాను కాబట్టి అడుగుతున్నా. చూస్తే మళ్ళీ నన్ను ఎందుకు అందులో ఒక ఇందులో అలా ఉంటారుగా. అంటే నేను కెమెరా ఫేస్ అనమాట. పోనీది బాగున్నావు, థ్యాంక్ యూ. మరి ఏమనుకుంటున్నారు ఆర్టిస్ట్ అంటే? అదేంటి ఎట్ సైడ్ మీరు? శ్రీకాకుళం అండి. అదే అర్థమైపోయింది. అవునా? మీరెక్కడ? మాది ఇక్కడే, తెలంగాణ. అవునా? అవును, ఎక్కడ కొన్నావు డ్రెస్? బాగుందా? చాలా. అవును, సీరియల్ చేస్తావు కదా, ఏ సీరియల్ లో చేసావు? నేను చాలా సీరియల్ చేస్తాను. ఏ మీరు చూడరా? చూస్తాను, అదే నాకు అర్థం కాలేదని చెప్తాను. కలర్ మోడల్ చేసా, రంగులు రత్నం చేసా. యాంకర్ ని నేను. ఈడేందో అమ్మాయి వచ్చాడని ఇగో పూల చెక్క వేసుకొని కూర్చున్నాడు పులిహోర కలపడానికి. అదే అనుకున్నా నేను అప్పుడే, ఏంటిది ఇలా మాట్లాడుతున్నాడు అబ్బాయి అని. ఏదో ముచ్చట పడుతున్నాడు అని చెప్పనులే. మా జీవితం 4 కప్పలైన ఒక దగ్గర ఉంటాయి కానీ 2 కుప్పలు ఒక దగ్గర ఉండవు. ఇప్పుడు ఏంది నువ్వు యాంకరింగ్ చేస్తావు? అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకో?
చేసుకోవాలి? పులిహోర బాగా కలుపుతున్నాడుగా. కొంచెం ఎక్కువైపోయింది. అంటే జ్వాల గారు మా పని మనిషి అండి, కొంచెము పనికి మాలిన పనులు ఎక్కువ చేస్తుంటది, కానీ కొన్ని మంచి పని మనిషి. అలా మేము ఒక కుటుంబం లాగా ఉంటాం కదా, అందుకే కుటుంబంలో ఒక వ్యక్తి లాగా అన్నట్టు, పని మనిషి లాగా నేను ఎప్పుడు చూడను. అట్లా చూడకు, మరి దరిద్రంగా ఉంది. చూడు, యాంకరింగ్ తీసుకెళ్లి పని మనిషిని చేసేసాడు. అయ్యో వాటర్ మీరు వాటర్ తీసుకోండి. అదేంటి బీట్రూట్ జ్యూస్ అడిగాను కదా నేను. అంటే మా వాడు బీట్రూట్ తేయడానికి వెళ్ళి రూట్ మర్చిపోయాడులేండి. ఇప్పటికైతే ఈ వాటర్ తాగండి. ఇది వైట్ జ్యూస్ అండి. ఇది వైట్ జ్యూస్. అదేంటి జ్యూస్ అనుకోండి. ఇప్పుడు బీట్రూట్ లో మనం వాటర్ పోసి చేస్తే వాటర్ లాగా ఉంటది కదా, అది ఆ కలర్ ఉంటది కాబట్టి బీట్రూట్ జ్యూస్ అంటారు. ఓకే, అర్థం చేసుకున్నంత పిచ్చిదాన్ని కాదండి, యాక్టర్ని. చూసినావా నీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్. ఇగో నీకు యాంకరింగ్ సీట్ ఇచ్చిందే ఎక్కువ. పులిహోర ఏదో గమ్మున కలుపుకుంటున్నావు, కలుపుకో. సరే, ఆకలేస్తుంది, పులిహోర కలుపు. అది జ్వాల గారు, మా పవన్ సుత పబ్లిక్ మీడియాలో ఇంటర్వ్యూ అంటే ఫ్యామిలీ లాగా కలిసిపోతాం అన్నట్టు. పని మంచి, కొంచెం ఎక్కువ చనువు. మీరేం బాధపడలేదు కదా? నాకు తెలుసండి, మీరు యాక్టర్, మంచి మనసున్న యాక్టర్, మీరేం బాధపడలేదు నాకు తెలుసు. సో ఓకే, నాకు ఎక్కడ భయం ఏంటంటే మీరు అసలే డేరింగ్ డాషింగ్, ఇది అసలే మాస్, ఎక్కడ ఏమవుతుందో అని చెప్పి నేను చాలా టెన్షన్ పడిపోయాను. చాలా మంది ఆడవాళ్ళు ఏదేదో అనుకుంటారు, కానీ మేము ఎప్పటికీ ఒకటేనండి, మధ్యలో వచ్చినడే పోతాడు. అది మీకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అర్థమైంది, ఆడవాళ్ళు అందరూ ఓకే, మధ్యలో వచ్చిన పోడగాళ్ళు. అంతే కదా, కరెక్ట్, అర్థమైంది నాకు. సరే, ఏది ఏమైనప్పటికీ చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా మా కుటుంబంలో కలిసిపోయి అలా మీరు మాట్లాడుకుంటుంటే సంతోషంగా ఫీల్ అయ్యాం. ఓకే, డేరింగ్ అండ్ డాషింగ్లో నాకు ఒక విషయం తెలిసింది. మీరు ఇండస్ట్రీలో ఎవరినైనా అడగండి, మీకు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అంటే ఫస్ట్ వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. ఎస్. సో అంతెందుకు, నేను ఈరోజు అసలు ఈ వచ్చి కూర్చొని ఇంత బాగా చేస్తున్నానంటే దానికి కారణం ఆయనే ఇన్స్పిరేషన్. ఆయన చూసి నేర్చుకొని ఇంత దూరం వచ్చాం. అలాంటి మెగాస్టార్ గారి సినిమాలో చేసే అవకాశం కూడా నీకు వచ్చింది. ఎస్, ఓకే, అంతవరకు సూపర్. తను చేయట్లేదు, బట్ వాళ్ళ అమ్మాయి ప్రొడ్యూసర్ గా చేస్తుంది. సారీ, ఓకే. సో ఎనీవే, తన ఇంత తొందరగా మెగాస్టార్ గారి 6 months లో, ఇప్పుడు చాలా మంది చిరంజీవి గారిని చూడాలనుకుంటారు, బట్ ఈ డిస్టెన్స్ లో కూడా కాదు, ఇంకా క్లోజ్ గా పక్కనే నిలబడి నేనున్నా. అదే నేనేమడుగుతున్నా అంటే, అలా ఆ సినిమాలో అంటే ఆ సంబంధించిన ఆ కాంపౌండ్ లో ఏ సినిమాలో చేయడమే ఒక అదృష్టం. అలాంటిది మీరు డేరింగ్ అండ్ డాషింగ్ గా మెగాస్టార్ గారిని ఏదో అడిగారంట. సో అంటే మీరు అడిగినా కూడా అతను రియాక్షన్ ఏంటి, మెగాస్టార్ గారి రియాక్షన్ ఏంటి? నాకు అయితే ఈ క్వశ్చన్ అడగాలని ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తున్నా, మధ్యలో పానకొన పుడకలాగా వచ్చిపోయింది. కానీ నేను ఈ క్వశ్చన్ అడగాలని వెయిట్ చేస్తున్నా. అసలు ఏం జరిగింది, అసలు ఏంటి, అదంతా ఒకసారి క్లియర్ గా చెప్పాలి. అసలు మేము ఆ రోజు నైట్ షూట్ అండి. ఓకే, చాలా మంది అమ్మాయిలు వెళ్ళాం మేము. అది ఏంటి సినిమా? మెగాస్టార్ చిరంజీవి అంటే టైటిల్ వాళ్ళ కూతురు చేసిన టైటిల్ ఇంకా ఓకే, టైటిల్ ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా ఏంటంటే ఆ రోజు సడన్ గా మేము సెట్ లో ఉన్నాం, సగం షూట్ అయ్యింది, బ్రేక్ ఇచ్చారు. అందులో సడన్ గా చిరంజీవి గారు వచ్చారు. అందులో సుమన్ గారు, శ్రీకాంత్ గారు కూడా చేస్తున్నారు, ప్రకాష్ రాజ్ గారు కూడా చేస్తున్నారు. అక్కడ సడన్ గా చిరంజీవి గారు, నిజంగా చిరంజీవి గారు వచ్చారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సడన్ గా ఈ డిస్టెన్స్ లో ఉండి చూస్తే నేను షాక్ అయ్యాను. అసలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంతమందికి ఎన్నో ఏళ్ల తర్వాత చిరంజీవి గారిని కలిసే అవకాశం వస్తుంది. అట్లాంటిది నేను వచ్చిన 5 నెలలకే చిరంజీవి గారిని చూశాను, అది ఈ డిస్టెన్స్ లో. జస్ట్ అడుగు దూరం కూడా లేదండి. అదృష్టవంతురాలు. 15 సంవత్సరాలైనా కూడా కలవలేకపోయినాం, లాస్ట్ కు రీచ్ అయ్యాము. నువ్వు 5 నెలల్లో కలిసావు, అదే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 5 నెలల్లో కలిసాను. అయితే మేము కూర్చున్నాం, సడన్ గా చిరంజీవి గారు వస్తే అందరూ సెల్ఫీలు తీసుకున్నాం. మేము స్టేజ్ పైన ఉన్నాం, మేము దిగొద్దు స్టేజ్కి, ఎందుకంటే అప్పుడు మాకు షూట్ జరుగుతుంది, అన్ని సెట్ చేసుకున్నారు. అప్పుడు సడన్ గా తను వచ్చారు. అయితే దూరం నుంచి దీపిక అని నా ఫ్రెండ్, నేను అడుగుదామా వద్దని ఇద్దరు ఇంకా సార్ మాకు సెల్ఫీ సార్ అని అడిగాం. సార్ అక్కడి నుంచి సైక్ చేశారు, తర్వాత అయ్యాకి ఇస్తామని. తర్వాత అక్కడ పక్కనే ఉండే వాళ్ళ అమ్మాయి వాళ్ళు కూడా అన్న తర్వాత మీకు నేను ఇప్పిస్తానని చెప్పింది తను.
తర్వాత షూట్ అయిన తర్వాత తను స్టేజ్ ఎక్కారు చిరంజీవి గారు. స్టేజ్ ఎక్కితే పక్క నుంచి ఇంకా సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు అన్ని తీసుకు ఆ రోజు చాలా సంతోషపడ్డాను. అంటే తొందరగా కలుస్తానని నేను అనుకోలేదు. ఆ రోజు అయితే నా స్టేటస్ గూడ్స్ బండే అసలు. అంటే ట్రైన్ ఎట్లా ఉంటది, ట్రైన్ కన్నా గూడ్స్ బండి ఇంకా పెద్దగా ఉంటది, అట్లా పెట్టిన స్టేటస్ ఇంచు బై ఇంచు. అసలు ఎట్లా పెట్టానంటే అట్లా పెట్టాను. అందరూ ఏంటి ఈ గూడ్స్ బండి అని అంత సంతోషపడ్డాను. సాంగ్స్ సెట్ చేసి పెట్టుకున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంత తొందరగా కలుస్తాను అనుకోలేదు. ఇన్స్పిరేషన్ కాదు, తను చాలా కష్టపడి అంతా ఎదిగాడు కదా. తనలాగానే మనము కృషితో ఉంటే బాగుంటుంది. తన సినిమా కూడా నాకు ఒకటి బాగా ఇష్టం. చిరంజీవి గారి సినిమా చాలా ఉంది కదా. ఉంది కానీ ఆ సినిమా నాకు తెలిసి ఈ విషయం అడిగుంటాడా, నీ పేరు అడిగుంటాడా జ్వాల? అంటే పక్క నుంచి అన్నారు సార్ సెల్ఫీ అంటే ఏం పేరు అమ్మని జ్వాల అన్నారు. నువ్వు ఏం అడిగినా అవసరం అంత డేర్గా సెల్ఫీ అడిగా సార్. మాకు బ్రేకింగ్ న్యూస్, సెల్ఫీ అడిగిన జ్వాల నేను ఇంకా ఏదో అడిగింది అనుకోని అదైపోయా. అతను కలిస్తే ఏమైనా అడగడానికి ఉందా? అది తప్ప అసలు ఫస్ట్ మాటలు వస్తాయా? అది చెప్పు. నాకు వచ్చాయి. ఇంకా మాట్లాడితే ఇంకా గలగలా మాట్లాడతారు. అసలు ఫిదా అయిపోతారు చిరంజీవి గారు నేను మాట్లాడితే. సెల్ఫీ తీసుకున్నా, వీడియోస్ తీసుకున్నా సెల్ఫీ. తర్వాత వాళ్ళ సెట్ వాళ్ళు కూడా మా వీడియోస్ తీసారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. మాకు తర్వాత సెండ్ చేస్తామన్నారు. ఇంకా మూవీ ఉంది, నడుస్తుంది. ఏమన్నాడు? ఏంటమ్మా ఇంత ధైర్యంగా వచ్చారు? అట్లా ఏం అనలేదు, నవ్వారు. తను చాలా క్యూట్ గా నవ్వారు. అంత ఏజ్ ఉన్నా చాలా క్యూట్ గా నవ్వితే కొంచెం ఎట్లా ఫీల్ అంటే బాగుంది. ఆ ఫీల్ బాగుంది అసలు. నేను ఎలా అడగండి ప్లీజ్, వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఓకే, నాదే తప్పు. అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అడిగి మళ్ళీ నేను నా గురించి అడిగా చూడండి, అది తప్పు. ఓకే, అంటే ఇన్స్పిరేషన్ కదా, ఆ పేరు వినగానే ఒక వైబ్రేషన్ కదా. అంతకు మించి వెళ్ళేటప్పుడు కానీ నిజంగా అసలు వెళ్ళేటప్పుడు ఇస్తా అన్నారు. ఎట్లా అన్నారో ఆ మాట మీద తను నిలబడ్డారు. రియలీ గ్రేట్ అసలు. తను స్టేజ్ ఎక్కి అందరికి సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు. తర్వాత పక్కనే నిలిచి మా కో ఆర్టిస్టులు అందరు నిలబడి తీసుకున్నాం. అసలు చాలా గ్రేట్ అసలు. ఎక్కువ దీపిక నా అమ్మాయి, దీపిక నా అమ్మాయి. ఆమె కూడా అడుగుదామే అని ఆమె కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసింది. ఎప్పుడు ఇలానే అవుతుంటారా? 24 గంటలు ఎంత అసలు. మీకు ఒక విషయం తెలుసా, నేను ఇంట్లో ఎన్ని ఉన్నా వన్స్ మోర్ నా గడప దాటానంటే నేను అవన్నీ మర్చిపోతాను. అక్కడ నాకు అది ఇచ్చిన వరం అనుకుంటా దేవుడు. జనరల్ గా యాక్టర్స్ అందరూ మా ఇంట్లో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఏది ఉన్నా బయటికి వచ్చి ఒక్కసారి కెమెరా ఆన్ అయి యాక్షన్ అనగానే అవన్నీ మర్చిపోతాం. కాకపోతే నాకేంటంటే ఇంటి దగ్గర గడప దాటానంటే ఇంకా మర్చిపోతాను. బయట అంతా మళ్ళీ నార్మల్ ఫ్రీ. నాకు తెలిసి అంటే నువ్వు నైట్ ఎక్కువ లేట్ షూటింగ్ చేసుకొని వచ్చినా కూడా మళ్ళీ ఉదయం 3 గంటలకే లేస్తావట. ఎస్, వై 3 కాదు 3:30. ఓకే, 3:30. మాకు ఇంకా 3 యాడ్ చేసినా కూడా 7:30, 8 అట్లా లేదు. ఏదైనా అడిగారు అని అంటే దానికి కరెక్ట్ సమాధానం చెప్పాలి, అది నిజమే చెప్పాలి. అది నా ఫీలింగ్. 3:30కి లేచి ఏం చేస్తారండి? 3:30కి లేచి కుక్ చేస్తా, క్లీన్ చేసుకుంటా, ఇల్లంతా క్లీన్ చేసుకుంటా. నాకు పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. అందులో 8 ఏళ్ల కొడుకున్నాడు, 4 ఏళ్ల కూతురుంది. చాలు క్యూట్ గా ప్రేమగా చూసుకుని ఒక హస్బెండ్ ఉన్నాడు. చాలురా జ్వాల, చాలురా, ఇక చాలు. ఈ ఒక్క విషయం నా గుండెలో అగ్ని పర్వతాలు పేలినంత విషయమే. ఇంతసేపు జ్వాల చూడడానికి అలా ఉన్నా క్యూట్గా ఉంది. ఏములో కాస్త ప్రేమ దాగి ఉంటుంది, మనం ట్రై చేయొచ్చు అనుకున్నా. జ్వాలతో పెట్టుకుంటున్నారని మీకు అర్థమైతే లేదు. అదే నేనేం చెప్పా ఫస్టే, జ్వాల ఇంకా ఇక్కడ మారిపోవడానికి ఏం లేదు, ఎంత పెద్ద జ్వాల అయినా తట్టుకుంటుంది. సరే, ఓకే, హ్యాపీ. మంచి క్యూట్ పిల్లలు ఉన్నారు, హ్యాపీగా. మంచి హస్బెండ్. ఏం చేస్తారు సార్? ప్రైవేట్ కంపెనీలో చేస్తారు. యా, సూపర్. ఎంత హ్యాపీగా ఉన్నావంటే, తను పిల్లలు మార్నింగ్ లేచి వాళ్ళ కోసం వర్క్ చేసి మళ్ళీ నువ్వు సినిమా షూట్ కోసం వెళ్ళి, నిజంగా ఎక్సలెంట్. జనరల్గా ఎవరు సినిమా ఇండస్ట్రీలో ఏజ్ కానీ పెళ్ళయిందని చెప్పుకోవడానికి కూడా కానీ నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. నా ఫ్రెండ్స్కి అదే నచ్చుద్ది, తను ఏది పెట్టుకోదు మనసులో అని. నేను ప్రతి ఒక్కరికి పిల్లలు ఉన్నారు, పెళ్ళి అయింది ఉంటారు కదండి. ఇంకా చాలా మంది అదవులు తిరుగుతూనే ఉంటారు, వాళ్ళకి సమాధానం చెప్పలేదు. పెళ్ళి అయిపోయిందంటే ఇంకా అంటున్నట్టు అనిపిస్తుంది, ఇక్కడ నాకే తగులుతుంది. ఓకే, సరే, ఏది ఏమైనప్పటికీ
ఈ విషయం నాకు కొంచెం ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు చెప్పినా ఇంటర్వ్యూ నేను చేయకపోయేవాడిని, ఎవరితోనే చేయించేవాడిని. అయినా నేను ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, ఏదో సరదాగా నవ్వుకోవడానికి మా ప్రేక్షకుల్ని నవ్వించడం కోసం అలా అంటున్నా. Anyway, అదే నవ్వించడానికి అనుకున్నా. అదే అనుకున్నాం కదా. ఓకే, ఇంకేదని అనుకున్నాను, ఒక ఆశ చిగురించింది అనుకున్నా కానీ. ఓకే డన్. నువ్వు ఇంట్లో పని చేసుకొని మళ్ళీ వెళ్ళి షూటింగ్ చేసుకొని ఇంట్లో వచ్చి ఏమైనా చిరాకు పడి ఎప్పుడైనా అసహనంగా వచ్చి ఏంటి జీవితం, అటు నేను షూటింగ్ చేసుకొని రావాలి, ఇటు ఇంటి దగ్గర ఇదంతా ఏంటి అని ఎప్పుడైనా చిరాకు పడ్డావా? టు బి ఫ్రాంక్ చెప్తున్నా, అసలు నా అంత హుషారు ఎవరికి రాదనుకుంటా. నాకే అప్పుడప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది తెలుసా. అసలు నేను ఇంత జర్నీ చేస్తాను. మా ఇల్లు ఎక్కడో తెలుసా సార్? మేడ్చల్. మేడ్చల్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ వచ్చి హ్యాపీగా పలకరించి నా ఇంటి పనులు సాయం చేద్దాం అనుకుంటున్నారు కదా. థ్యాంక్ యూ సార్. మీ అబ్బాయినానికి పని మనుషులే నన్ను దగ్గర అనుకున్నారు, వచ్చిన గెస్ట్లు కూడా నన్ను పని మనుషులాగా ట్రీట్ చేస్తున్నారు. అయినా ఓకే. ఎనీవే, అంటే మీలాంటి వాళ్ళకు సహాయం చేయడంలో అతృప్తి వేరే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు బీట్రూట్ జ్యూస్ అన్నాం కదా, అంటే బీట్రూట్ జ్యూస్ తేవడానికి రెడీగా ఉన్నాడు మావాడు. ఆ తింగర్ పని మనిషి కాదు, ఇప్పుడు మావాడు వస్తాడు. రయ్యా రయ్యా. సార్ ఏంటో రయ్యా, ఇంతసేపు తీసుకొస్తే బీట్రూట్ జ్యూసే కదా? కాదు సార్, అది ఓకే. మన గెస్ట్ వచ్చారు, అందమైన గెస్ట్. ఎవరు సార్ ఇతను? మా పనోడు, పనికి పనిలోడు అంటాం మేము, కానీ పనోడే. పనోడు ఎంత మంచిగా ఉన్నాడు మీకన్నా. పొగుడుతున్నారు విని. ఇంకొక 4 మాటలు ఎక్కువ పొగిడారు అనుకోండి, వేరేలాగా ఉంటుందండి. పనోడ్లాగే లేడు అసలు, మీరున్నారు. భయ్యా ఆగండి సార్. భయ్యా. అరే ఆగా రయ్యా. నువ్వు పనోడివి, నేను అర్థమైందా? నేను నాకు కాదు కాఫీ. అరే ఆయన అంత పొగుడుతున్నాను, పొంగిపోతున్నావు కదా. హలో, పెళ్ళైందా? క్యూట్ క్యూట్ పిల్లలు ఉన్నారా? అయితే సార్, పెళ్ళి అయితే పిల్లలు ఉంటుంది, నన్ను పొగుడుతుంది కదా సార్. ఓ, నువ్వు పొగడతల పడిపోతున్నా. సిగ్గు దానికి వచ్చామట. ఎట్లుంటా సార్, చిన్నప్పుడు ఏమో చేసింది కదా, అదేమన్నా ఆకలికి వస్తుందా దెబ్బకి వస్తుందా? మీరు తీసుకోండి. బా, ఏంటిది? బీట్రూట్ జ్యూస్ అడిగాను కదా. అరే బీట్రూట్ జ్యూస్ అంటారా? రూట్ మర్చిపోయింది కదా, వచ్చే ధరలో కాఫీ షాప్ కనిపిస్తుంది. అంటే బీట్రూట్ జ్యూస్లు ఇప్పుడు మంచిది కాదటండి. కాఫీ ఇప్పుడు కుటుంబంలో మంచి కాఫీ లాంటి సినిమా వచ్చింది, ఒక మంచి కాఫీ లాంటి ఇంటర్వ్యూ అన్నట్టు ఇది. అలా ఒక మంచి కాఫీ లాంటి కుటుంబం. ఏంటండి ఇది? పవన్ సుత పబ్లిక్ మీడియా వాళ్ళు ఫ్యామిలీలా ఉంటాం, కలిసిపోతాం అని అంటారు, కనీసం ఒక బీట్రూట్ జ్యూస్ కూడా తీసుకురాలేదు. ఇదేంటి ఇట్లా ఉన్నారు మీరు? ఇదిగో అండి, ఇది ఎందుకు అని అంటే పాలు, కాఫీ పౌడర్ ఇవి ఎలా కలిసిపోతాయో మాలో కూడా మిమ్మల్ని అలా కలుపుకోవాలని ఇలా తీసుకొచ్చారు కదా. పాలు కూడా కలుస్తాయి. తీసుకోండి మేడం, మీరు ఫస్ట్ తీసుకోండి. చూడు, మీరు తాగితే మీకు మీరు కూడా తీసుకోండి. రే బే ఆడినావు కదా నన్ను. ఏదో ఫ్లో అలాంటి అమ్మాయి కనపడగానే నేను ఒక్కనే అనుకున్నాను. అలాగే చాలా మంది ఉన్నారన్నమాట. ఓకే, కాఫీ ఎలా ఉంది? ఏమో అనుకున్నాను కానీ కాఫీ భలే చేసావు అబ్బాయి. నన్ను అడగవారా? మీరు ఎలా ఉన్నా తాగుతారుగా. ఈ ఒక్క విషయానికి కాఫీ కూడా తాగుకుంటా. తాగుడు నువ్వే తాక్కో, నువ్వు నీ కాఫీ. అయ్యో మిస్ అవుతున్నారు, చాలా బాగుంది, తాగండి. వద్దులేండి, మా గెస్ట్లు ఇంపార్టెంట్. వీడు మాటలతోనే కడుపు నింపించాడు నాకు. బే అన్నావు కదా నన్ను. ఆయన మనసులో పెట్టుకోకండి సార్. నువ్వు మాత్రం ఆవిడ మనసులో పెట్టుకుంటావా? ఈ కడుపు నుంచి రావు, అక్కడ పై నుంచి వస్తుండే అంతే. ఓకే, థ్యాంక్స్ అబ్బాయి. బాయ్. నాకు చెప్పవారా బాయ్? అంతా ఒక డిఫరెంట్ పవన్ సుత పబ్లిక్ మీడియా అంటేనే అన్ని కలగలిపి ఒక మిక్స్డ్ ఏమంటారు ఫ్రూట్ జ్యూస్ లాగా. మళ్ళీ జ్యూస్ అంటే మీకు బీట్రూట్ కొట్టు వస్తుంది, అది కాదు. ఓకే అండి, అంటే కాఫీ బాగుందా లేదా? కాఫీ బాగుంది. ఎస్, థ్యాంక్ యూ. అలా అండి, మా ఇలా కలిసిపోతామని చెప్తున్నాం అన్నట్టు.
పనులు కూడా ఇలా సరదాగా ఉంటారు. ఒక యాంకర్ ఒక పనివాడు అన్న తేడా ఉండదు మా దగ్గర. తను కూడా వచ్చి క్వశ్చన్స్ అంటే అయిపోతుంటారు. యాంకరు పనుడు లేకపోతే ఆర్టిస్ట్ లేకుండా ఏమైనా వెళ్ళేటప్పుడు ఏమైనా చేసి పంపిస్తారట? లేదు, మా పవన్ సుత పబ్లిక్ మీడియా మీకు ఇచ్చే గిఫ్ట్ చూస్తే షాక్ అయిపోతారు. అంతే అంటారా? Yes. ఏమైనా బంగారు పథకం ఇస్తారా? బంగారు పథకం కంటే బంగారం లాంటి ఏమంటారు, ఆ బంగారం లాంటి మనసున్న గిఫ్ట్ ఇస్తాం. అది ఏంటి, ఏమంటారు? అది ఇస్తాం. ఓకే, I ఇంకొక 2 క్వశ్చన్స్. మీ లైఫ్లో అంటే ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఎందుకు ఇండస్ట్రీకి అవసరమా, ఆడపిల్లకి ఇండస్ట్రీకి అవసరమా అని ఎవరన్నా అబ్జెక్షన్ చేసి ఆపారా? నాకు ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు. ఐ థింక్ మా హస్బెండ్, మా అమ్మ, మా నాన్న, మా అత్తయ్య, మా మామయ్య. ఫస్ట్ నేను మా అమ్మ నాన్న కూడా అడగలేదండి. ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు మా హస్బెండ్ని అడిగినా, మా హస్బెండ్ ఓకే అన్నాడు. కానీ అత్త మామని కూడా అడిగానండి నేను. మా అత్తగారు కూడా చాలా ఓపిక్గా చాలా మంచిగా చెప్పారు. చాలా మంది వెళ్తున్నారు అని, ఇది మాత్రం కంపల్సరీ. కొంతమందికి అత్త కూడా పడదు అని అంటారు, కానీ మా అత్తగారు మాత్రం చెప్పారు చాలా మంది ఉన్నారు, నువ్వు వెళ్తే తప్పేముంది, నువ్వు వెళ్ళు అని చెప్పింది నాకు. నేను అన్నా మీకు నేను అప్పటికే అడిగాను, బలవంతం ఒప్పుకుంటుందేమో అన్నట్టు అడిగిన. మళ్ళీ చెప్పండి వద్దంటే నేను వెళ్ళను అంటే, లేదు అట్లేం లేదు వెళ్ళు అని చెప్పింది తను. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. అంటే అలాంటి వ్యక్తులు ఉండడం వల్ల నీలాంటి టాలెంటెడ్స్ కళాకారులు బయటకు వచ్చి హ్యాపీగా ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నాకు సపోర్ట్ ఉందని చెప్పి చేసుకోగలను. లేదు, చాలా సపోర్ట్. మా అత్తగారైనా, మా మావయ్య అయినా, మా అమ్మ నాన్న కూడా అడగలేదండి. నేను వీళ్ళు ముగ్గురిని అడిగాను. ఎందుకంటే వాళ్ళ ఇంటి పరువు మర్యాద అంతా కోడలదే ఉంటుంది. సో వాళ్ళకి ఇంకెవరైనా అడిగేటప్పుడు వాళ్ళు సమాధానం చెప్పుకునేటట్టు ఉండాలి. సో మా మావయ్య అయినా, మా అత్తయ్య అయినా, మా ఆయన అయినా, ఈ ముగ్గురు నాకు యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ ఆంటీ, అంకుల్, మీరు అంత సపోర్ట్ చేసి ఒక మంచి యాక్టర్ను పంపిస్తున్నారు. మా అత్తగారి పేరు రాజ్యలక్ష్మి. రాజలక్ష్మి ఉంటది. సూపర్, రాజలక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి. నిజంగా మీరు గొప్పవాళ్ళు. ఇంత సపోర్ట్ ఇచ్చి పంపిస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా. సో మిమ్మల్ని మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తను కూడా కష్టపడి కుటుంబం కోసం పాకులాడి కుటుంబం గౌరవాన్ని కాపాడుతూ వస్తుంది. నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ లైఫ్లో అంటే ఒక ఈదనే కాదు ఏదైనా కానీ బాగా హ్యాపీగా ఉన్న సందర్భం ఏంటి? ఈ సందర్భం నాకు బాగా హ్యాపీనెస్ తీసుకొచ్చింది. అంత హ్యాపీ అని అంటే అక్కడ చెప్పొచ్చు కదా, మీతో ఇంటర్వ్యూ చేసిన క్షణం. అంత లేదు. ఊరికి కూడా అన్నట్లేదు. సరే ఓకే, మీకు హ్యాపీనెస్ సందర్భం చెప్పండి. నేను చెప్పనా, మీకు బాగా హ్యాపీనెస్ ఇచ్చే సందర్భం అంటే ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే మీ పిల్లల్ని చూడగానే. అది అయితే ప్రతి మదర్ కి అది ఉంటది. అదైతే కంపల్సరీ ఉంటది. ఎన్ని స్ట్రెస్లు ఉన్నా. మా మిలికి నేనే ఫైర్ అంటే అది ఫైర్ కి ఫైర్. మా అమ్మాయి పేరు మిలికి మోక్షజ్ఞ, కాకపోతే మిలికి అని ముద్దుగా పడతాం. ఎందుకంటే మీలా కాకుండా కొంచెం చాలా వైట్ గా ఉంటది. నాలా కాదు అంటే బ్లాక్ ని తక్కువ చేసినట్టు కాదు. నాలా కంటే ఏమనుకుంటున్నావు? నాలా ఎంతమంది ఉన్నారు? ఒక శ్రీకృష్ణుడు మనోడే, రాముడు శ్రీకృష్ణుడు, మీతో పోల్చుకోకండి ప్లీజ్. మనోడే. అంతెందుకు, నాకు తెలిసి దేవుళ్ళలో నాకు 90% మంది మనోళ్ళే. ఏదో కొంతమంది అలా కలర్ఫుల్ ఉంటారు. జ్వాల అంటే కృష్ణుడు అండి. అక్కడ అసలు అందం మీరు ఎప్పుడైనా చూసారా కృష్ణుడిది? అక్కడ కృష్ణుడు, ఇక్కడ చిన్ని కృష్ణుడు అండి. చిన్ని కృష్ణుని బుల్లి కృష్ణుని మేము చూడం, కృష్ణుడినే చూస్తాం. ఏంటండి అందరు పెద్ద కృష్ణుడు చూస్తే మాలాంటి ఏమైపోవాలండి? సరే, అన్ని ఆ దేవుడు కాబట్టి ఆయనకు అన్ని వేల మంది గోపికలు ఉంటారండి. మనుషులు నేను గోపికని, మీకు ఆ విషయం తెలియట్లేదు. సరే అదే అండి, ఎవరైనా భగవానుడు కాబట్టి ఆయనను ఇష్టపడడంలో తప్పలేదు. అది మనిషినండి. ఈ మాట నా ఫ్రెండ్ భావన దగ్గర చెప్పారనుకో, మిమ్మల్ని కృష్ణుడిగా పోలిస్తే అది దెబ్బ మురేసుకుంటది. దానికి కృష్ణుడు అంటే ప్రాణం. నన్ను చూస్తే ఆ మాట అన్నది లేదు, అన్నదు కొట్టి చెప్పేది నిమిషాలు. సరే ఓకే, వదిలే. ఇంకొక క్వశ్చన్, మీ లైఫ్లో బాగా బాధపడిన సిచ్యువేషన్ అంటే తట్టుకోలేని ఏడుపు వస్తుంది ఇక ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే అనే సిచ్యువేషన్. అది కూడా నా పిల్లలు లేకపోతే నేను ఏడుస్తాను బాగా. అదే ఆ సిచ్యువేషన్. ఇంకా అంతకన్నా బాధాకరమైంది ఇంకేది నా లైఫ్లో లేదు.
పిల్లలు 24 గంటలు నా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి అంతే. వాళ్ళు ఒక్క నిమిషం కనిపించకపోయినా నాకు కొంచెం ఒకవేళ వాళ్ళు నిన్ను ఆట పట్టించాలని చెప్పేసి ఎక్కడో దాక్కొని నీకు కనిపించకుండా అమ్మో నేను బతకలేనండి. మా ఆయన కనబడకపోయినా 2 నిమిషాలు ఆగుతారేమో కానీ పిల్లలు కనబడకపోతే ఆగనండి. నిజంగా అంత ఎఫెక్షన్ సూపర్. చూసారా పిల్లలు, చూసారా మీ మమ్మీ మీకోసం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది, మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో. అసలు యాక్చువల్గా మా లక్కీ గురించి చెప్పాలి, నా కొడుకు గురించి. అతనికి 7 ఇయర్స్ 7 దాటింది, 8 ఇయర్స్కి వచ్చాడు. 7 ఇయర్స్ నుంచి తన చెల్లిని ఎట్లా చూసుకుంటాడు అంటే, నేను షూట్కి వెళ్ళిపోతే పొద్దున్న వెళ్ళిపోతే ఈవినింగ్ నైట్ అయిపోతుంది. తను జాబ్కి వెళ్ళిపోతాడు, మా హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోతే నైట్ 9 అవుతుంది. కానీ ఆ 7 ఇయర్స్ ఉండే ఆ అబ్బాయి వాళ్ళ చెల్లిని ఎలా లీడ్ చేస్తాడంటే, వాడు ఒక 15 ఇయర్స్ అబ్బాయి లాగా లీడ్ చేస్తాడు. తను బాత్రూమ్ వెళ్ళినా, టాయిలెట్ పోసినా, ఆమెకు డ్రెస్ మార్చినా, తినిపించినా. మీకు తెలుసా నేను ఎందుకు పిల్లల గురించి అంత ఎఫెక్షన్గా చెప్తున్నానంటే, నేను షూట్కి వెళ్ళిపోతే 2 పిల్లలు ఇంట్లో ఉంటారండి, నేను బయట గడియ పెట్టి వస్తా. చాలా మందికి అది నచ్చకపోవచ్చు, కానీ అది నా పరిస్థితి. బట్ నాకు ఎంత బాధ అనిపిస్తుందో సార్, నేను తినకపోయినా పావు గంటకు ఒకసారి, అరగంటకు ఒకసారి కాల్ చేస్తూనే ఉంటాను. నేను ఎంత కాల్ చేసినా చెల్లి ఏం చేస్తుందా అంటే ఆడుకుంటుంది, చెల్లి ఏం చేస్తుందంటే తింది. ఎంత బాగా చూసుకుంటుంటే నా కూతురు కన్నా నా కొడుకు అంటేనే నాకు రెస్పెక్ట్ ఎక్కువ పెరిగిపోయింది. నిజంగా అంత చిన్న వయసులో పిల్లలు ఆడుకునే వయసు సార్, వాళ్ళని బంధించినట్టే ఇంట్లో పెట్టి గడియ పెట్టి వస్తాను సార్, నేనైనా మా హస్బెండ్ అయినా. నేను అట్లాంటిది తను ఎంత బాగా చూసుకుంటాడో తెలుసా సార్. ఇప్పటికీ అలా లక్కీ, వాడు లక్కీ కాదు, నేను లక్కీ. అసలు ఆ అబ్బాయి అంత ఎలా చూసుకుంటాడు సార్. అట్లా నేను చూసుకుంటాను మమ్మీ, నువ్వు వెళ్ళు. మా అమ్మాయి 4 ఇయర్స్ కదా, తను ఎంత ముద్దుగా మాట్లాడుతుంది, మమ్మీ నువ్వు షూటింగ్కి పో, డాడీ డ్యూటీకి పోతాడు, నేను ఆడుకుంటాను అన్నతో అని చెప్తుంది. చెప్పి పంపించి బాయ్ చెప్పి నేను ముద్దు పెడతాను నన్ను లాక్కొని ముద్దు పెట్టి మరీ పంపిస్తుంది. అట్లా చేస్తుంది. నా కొడుకు నాకు అర్థమైపోయింది సార్, నా కొడుకు బాగా చూస్తాడని. ఇది మాత్రం హైలైట్ ఎంత హైలైట్ చేసినా తక్కువ కాదు అతనికి, మా అబ్బాయికి. నా అదృష్టం. అన్ని మీ లక్షణాలే వచ్చినాయి. చాలా ఓపిక సార్ అతనికి. లేదు సార్, మా హస్బెండ్ లాగా సార్, తనకి చాలా ఓపిక సార్. ఈశ్వర్ చాలా మంచోడు అసలు. ఈశ్వర్ గారు మీరు లక్కీ, అండ్ సో మీరున్నందుకు తిని కూడా లక్కీ. ఎందుకంటే మీ ఇలాంటి సపోర్ట్ చేసే భర్త ఉండడం గ్రేట్ సార్. ఈశ్వర్ గారు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మీరు ఇలానే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ అని మా పవన్ సుత పబ్లిక్ మీడియా ఛానల్ కోరుకుంటుంది సార్. సూపర్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు మా కుటుంబంలోకి వచ్చి మాతో ఇవన్నీ మాటలు పంచుకోవడం, మీ భావాలు, మీ కష్టాలు, సుఖాలు ఇవన్నీ పంచుకోవడం చాలా హ్యాపీ. అండ్ లాస్ట్గా ఒక్క చిన్న పాట, మీరు ఫస్ట్ చెప్పారు పాట పాడతాని, ఓకే మా కోసం ఒక సాంగ్. ఏం పాట పాడను? ఇది పాట కాదు, అది కాకుండా నాకు ఇష్టమైన పాట, చిన్నప్పుడు ఎక్కువగా పాడే ఈ పాటకి నాకు ప్రైజ్ కూడా వచ్చింది స్కూల్లో. అంటే ఎవరి కోసం ఏం లేదు. ఓకే, కష్టం, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని జిమ్మికులు చేసినా కష్టం. ఓకే, ఎనీవే అయినా మీరంటే ఒక రెస్పెక్ట్ పెరిగిపోయిందండి. థ్యాంక్ యూ సార్. యా, ఎనీవే సూపర్, థ్యాంక్ యూ. పాట తిట్టుకోకండి, చిన్నప్పుడు ఎప్పుడో పాడాను, అప్పుడైతే ప్రైజ్ వచ్చింది, కానీ ఇప్పుడైతే లేదా తిట్టుకున్నా బయటికి తీస్తానులేండి. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా, ఏదో ఒక రాగం పిలిచింది వేళ. అంటే ఏదో ఒక రాగం. దీనికి ప్రైజ్ కూడా వచ్చింది. నేను జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్, మాది ఓన్లీ గర్ల్స్ హై స్కూల్. పార్టిసిపేట్ చేసింది ఇంకెవరు లేరా? లేదు సార్, నేను అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఫస్ట్ నెంబర్ 1 నాదే. నేనే ఎప్పుడు జ్వాల పేరింటే జ్వాల 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 జ్వాల, అక్కడ జ్వాల అనేవారు కాదు, రాజేశ్వరి అనేవారు, లేకపోతే ఇలియానా అని పిలిచేవారు మా ఊర్లో. కానీ కోఇన్సిడెన్స్ ఏదో సంథింగ్ చూడు, మీ పేరు అంటే రాజేశ్వరి అమ్మవారి పేరు, అండ్ మీ అత్తగారి పేరు కూడా అదే. సూపర్ అసలు. అందుకే మేమిద్దరం, తంది కూడా తులారాశి, నాది తులారాశి, మేము లెవెల్ గా ఉంటాం, కరెక్ట్ ఉంటాం. ఓహో, మధ్యలో ఈశ్వర్ సార్ మీరే మధ్యలో. ఈశ్వర్ సార్ అయితే వృషభ రాశి, తను ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు మా కోసం. తను అంటే ఎద్దు
అయ్యో తను ఎప్పుడు దేవుడా కష్టాలు. కష్టపడేవాడు. ఎనివే ఆయన మీకోసం చేసింది కష్టం అనుకోడు ఆయన. సేమ్ అంతే కదా? అనుకోడు. ఓకే ఏదైనా ఎలా ఉన్నా కూడా నేను ఎందుకు అంటున్నా అంటే తులారాజు పాపం ఇటు వాళ్ళమ్మను బంగారం లాగా చూసుకోవాలి, ఇటు మిమ్మల్ని బంగారం ఇద్దరిని సమతుల్యం చేయడం పాపం. మేము బాగానే ఉంటాం. ఆయనకు మాత్రం సూపర్. ఓకే థ్యాంక్ యూ అండి జ్వాల గారు. హ్యాపీ మీరు మా కుటుంబంకి వచ్చి మీరు ఇంత చక్కగా మీ భావాలు పంచుకోవడం చాలా హ్యాపీ. అండ్ చక్కగా మాతో మాట్లాడారు, మీ సాంగ్స్ పాడారు, ఇవన్నీ సూపర్గా చేశారు. మీరు ఫ్యూచర్లో గొప్ప సినిమాలు చేసి ఒక మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకొని ఎప్పుడు మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా ఆర్టిస్ట్ మాత్రం ఖచ్చితంగా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని నేను ఒక అమ్మాయితో ఛాలెంజ్ కూడా చేశాను. నేను కూడా ఒకరితో ఛాలెంజ్ చేస్తాను. నేను రేపు పొద్దున ఖచ్చితంగా అవుతా. యాక్చువల్గా ఆమెకు ఛాలెంజ్ చేసినందుకైనా నేను అవ్వాలి. ఆ అమ్మాయి నన్ను చాలా రీసెంట్గానే చాలా అనేసింది, ఇంకా చాలా డిస్టర్బ్ అయిపోయాను. బట్ నాకు ఆ అమ్మాయి ఒక్క ఆమె అనేది చాలా మంది నాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు చెప్పను, బట్ నేను మంచి ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అయితే ఫస్ట్ ఆమె ముందుకెళ్ళే నిలబడతాను. నేను అయ్యానని చెప్తా. నేను చెప్పవసరం లేదు, ఆమె వస్తుంది. నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలి, మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి పోవాలి, ఆమెను కూడా ఇంటర్వ్యూకి తీసుకొని రావాలి, ఇక్కడ కూర్చోవాలి. మా పవన్ సుత పబ్లిక్ మీడియాలో మీ ఇద్దరిని కూర్చోబెట్టి నేను యాంకర్ గా ఉండాలి. నేను ఎవరిని మర్చిపోయినా ఆమెను మర్చిపోను. ఇది చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాను నేను. ఎనివే అలా ఉన్నావు కాబట్టి పట్టుదలతో నువ్వు అనుకున్నది సాధించాలని. అంటే డిస్కస్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఆమె ఎట్లా కొట్టిందంటే డిస్కస్ చేసినా నేను పట్టించుకోను. బట్ ఆమె డిస్కస్ కాదు, అసలు టోటలీ డిఫరెంట్గా మాట్లాడేసింది. అది నాకు నచ్చలేదు. కాబట్టి ఖచ్చితంగా అయితానండి, అయ్యాను ఆల్రెడీ. బట్ ఇంకొంచెం ఇంకా బాగా బెటర్ పొజిషన్లోకి వెళ్ళాలి. అప్పుడు ఆమె చూడాలనే నేను ఎలాగైనా అవుతా. ఓకే మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవన సుత పబ్లిక్ మీడియా తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్, మీకు గుర్తుగా. జ్వాల నీకోసం మా పవన సుత పబ్లిక్ మీడియా తరపు నుంచి ఏ స్మాల్ గిఫ్ట్. మీరు పొద్దున్నే వేడిగా మావాడు పెట్టినట్టు కాఫీ లాంటిది కాకుండా మంచి కాఫీ పెట్టుకొని గుర్తుపెట్టుకుంటూ తాగుతారు. ఇదిగో మా తరపున మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. బాగుంది కప్పు, చాలా నైస్ గా. కాఫీ తాగుతూ మా పవన సుత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ చెప్పండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. తప్పకుండా. అండ్ మీ నోట్తో మా పవన సుత పబ్లిక్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. హాయ్ అండి అందరికీ. ఇక్కడ పవన్ సుత పబ్లిక్ మీడియా వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు, ఇంకా మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు. రోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేయమని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. గంట సింబల్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ జ్వాల గారు. సో ఇది కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అన్నదానికి నిదర్శనం జ్వాల గారు. సో ఈరోజు మన పవన సుత పబ్లిక్ మీడియాకి వచ్చి తన భావాలన్నీ పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మళ్ళీ నెక్స్ట్ సెలబ్రిటీ కోసం వెయిట్ చేయండి. మంచి సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సో అంతవరకు నమస్తే.